రుద్రము అనగా భయంకరము. Rudra means the fear. ఈ 11 కూడాను భయంకర స్వరూపములే. All the 11 are fear stricken. ఇట్టి భయంకర స్వరూపములు మానవుని యందు ప్రవేశించి మానవునికి అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములకు, విచారములకు, బాధలకు గురి చేస్తున్నాయి. They are responsible for all the suffering, the misery, the worry in man. ఇట్టి రుద్రులను అరికట్టే నిమిత్తమై ఈ మహాశివరాత్రి ఏర్పడినటువంటిది. To put these Rudras under check, the Mahasivaratri is intended. అనగా ఇంద్రియ నిగ్రహమే రుద్ర నిగ్రహము అని. Rudra control meaning the control of the senses. ఇంద్రియ నిగ్రహము అంత సులభమైనటువంటిది కాదు. The sense control is not that simple. ఏదో ఒక విధమైనటువంటి యొక్క అభిమానములను అంతర్భూతముగా ఆవిర్భంప చేసుకొని తద్వారా అనేక దుఃఖములను తాను కొని తెచ్చుకుంటుంది. It's responsible for its own misery because of the inner attachment. బాహ్యమైనటువంటి రుద్రమును అరికట్టినప్పటికీ అంతర్భూతమైనటువంటి రుద్రములు ఆవేశించి దానికి అనేక విధమైనటువంటి బాహ్య రుద్రములు కూడాను రెచ్చగొట్టు వస్తుంటాయి. Though the external influences of Rudras are put under check, the influence of the internal one cannot be controlled. They are responsible for all కనుక agitation. ఇంద్రియ నిగ్రహము అత్యంత కష్టము. Therefore, it is impossible to have sense control. అయితే 365 దినముల్లో ఒక్క దినమైనా కూడాను ఈ ఇంద్రియ నిగ్రహమును సాధించిన తర్వాత ఇంద్రియ తత్వమైనటువంటి యొక్క మనశ్శాంతిని తాను పొందగలడు. అది ఏ మోక్షము అనేటువంటి యొక్క భావముచే ఈ ఒక్క రాత్రి ఇంద్రియ నిగ్రహమును గావించుకొని తద్వారా మోక్ష సామ్రాజ్యమును పొందవచ్చుననేటువంటి యొక్క ఉద్దేశముతో ఈ మహాశివరాత్రి ఏర్పడినటువంటిది. Out of these 365 days, he should strive to have sense control at least for one day and then attain mental peace and strive for liberation and adorn the దైవనామము kingdom. చేత ఈ రాత్రి అంతయు కూడా గడిపినప్పుడు మన దృష్టి, మన శ్రవణము, మన వాక్కు, మన ఇంద్రియములు అన్నీ కూడాను దైవం చేతి లీనమై ఉంటుంటాయి. Therefore, when we spend the time chanting the name of the Lord, our vision and also our listening would be sanctified.